చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ హాఫ్ సెంచరీ చేసి ఒంటి చేత్తో భారత్ను విజయాన్ని అందించాడు. 72 పరుగులు బాది కష్టాల్లో ఉన్న జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. భారత్ తరపున వరుసగా 4 టీ20లతో కలిసి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా తిలక్ వర్మ హిస్టరీ క్రియేట్ చేశారు. 4 ఇన్నింగ్స్లో కలిపి 318 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా రన్ మిషన్ కోహ్లీ 258 పరుగులను అధిగమించాడు. ఈ జాబితాలో సంజు శాంసన్, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తర్వాతి స్థానంలో ఉన్నారు. తాజా ఇన్నింగ్స్తో తిలక్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో అవుట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా తిలక్ వర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో నాటౌట్గా 72 పరుగులు పడిన తిలక్ వర్మ ఇంతకుముందు 3 ఇన్నింగ్స్ల్లో 107, 120, 19, 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్ను అధిగమించాడు. మ్యాచ్ ముగించడం ఆనందాన్ని ఇస్తుంది. నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను. కష్టపడడమే మన చేతుల్లో ఉంటుంది. మిగతాది పైవాడు చూసుకుంటాడు. మరోవైపు రవి కూడా బాగా ఆడాడు. విల్డింగ్ స్టోన్ బౌలింగ్లో 4 బాది ఒత్తిడి తగ్గించాడు. నా మైండ్లో మ్యాచ్ ఫినిష్ చేయాలి అని ఒకటే ఫిక్స్ అయ్యాను. మ్యాచ్ ముగిసిన తర్వాత చూసా. నా స్కోర్ 72. నా జెర్సీ నెంబర్ కూడా 72. ఆ విషయం నాకు మ్యాచ్ తర్వాత తెలిసింది అని తిలక్ వర్మ అన్నాడు. వచ్చిన ఛాన్స్లలో అద్భుతంగా రాణిస్తూ టీ20లో తన ప్లేస్ సుస్థిరం చేసుకుంటున్నాడు తిలక్. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ బ్యాటింగ్పై సూర్యకుమార్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. అయితే తాను ఓ దశలో కంగారు పడినట్లు వివరించాడు. మ్యాచ్ సాగిన తీరు నాకు కాస్త ఉపశమనం ఇచ్చింది. 160+ పరుగులు సులభంగానే ఛేదించవచ్చని అనుకున్నాం. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బంతులేసి మ్యాచ్ను కాస్త టఫ్ చేశారు. గత 2-3 సిరీస్ల నుంచి మేం అదనపు బ్యాటర్తో బరిలోకి దిగుతున్నాం. గత మ్యాచ్లో దూకుడుగా ఆడినట్టుగా ఇక్కడ ఆడలేకపోయాం. నేను బయటికి వచ్చి ఏమవుతుందోనని కాస్త కంగారు పడుతూ కూర్చున్నా. కానీ తిలక్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. బాధ్యత తీసుకొని ఆడాడు. అతడితో పాటు బిష్నోయ్, హర్షదీప్ బాగా ఆడారని తెలిపాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.